హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. హైదరాబాద్ బొల్లారంలో జరిగిన ఒక మహిళా హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. దొంగలు దాడి చేసి చంపేశారని నమ్మించిన కథ చివరికి పోలీసుల విచారణలో పూర్తిగా తలక్రిందులైంది. కట్టుకున్న భార్యను భర్తే అతి కిరాతకంగా చంపిన ఈ ఘోర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో అనిల్ మీనా అనే దంపతులు గత 20 ఏళ్లుగా కలిసి నివసిస్తున్నారు. ఇటీవల వీరు ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అంత సజావుగానే ఉందనుకునే లోపు శనివారం రాత్రి మార్కెట్ నుండి కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో మీనా దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు తమపై దాడి చేసి తన భార్య గొంతు కోసి చంపేశారని, ఆమెను కాపాడబోయిన తనపై కూడా కత్తితో దాడి చేశారని భర్త అనిల్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అయితే విచారణలో అనిల్ చెప్పిన మాటలకు, ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. దీంతో పోలీసులకు అనిల్ ప్రవర్తనపై గట్టి అనుమానం వచ్చింది. తమదైన శైలిలో అనిల్ ను విచారించగా అస్సలు నిజం బయటపడింది. తన భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అనిల్. అంతా నమ్మేలా దొంగల డ్రామా ఆడానని అంగీకరించాడు. అయితే ఇరుగు పొరుగు వారు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్తుండగా, అసలు 20 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని తెంచుకుని భార్యను చంపడానికి గల కారణం ఏంటనే కోణంలో పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.